భారతదేశం అంతటా వర్క్ ఆస్తుల నిర్వహణపై జరిగిన ఒక పేలుడు దర్యాప్తులో దశాబ్దాలుగా విస్తరించి ఉన్న అవినీతి, ఆక్రమణలు మరియు పరిపాలనా వైఫల్యం అనే ఒక టిక్కింగ్ టైం బాంబ్ బయటపడింది. ఇది మత సామరస్యాన్ని బెదిరిస్తుంది మరియు వర్క్ యొక్క ఉద్దేశాన్ని అపహాస్యం చేస్తుంది. ప్రజా శ్రేయస్సు మరియు మతపరమైన దాతృత్వం కలిగి ఉండడమే వర్క్ యొక్క ప్రధాన గుణం. కానీ ఉత్తరప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్, రాజస్థాన్, బీహార్ వరకు క్షేత్రస్థాయిలో వాస్తవాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. వేల కోట్ల విలువైన ఆస్తులు ఎటువంటి పత్రాలు లేకుండా చట్ట విరుద్ధంగా స్వాధీనం చేసుకున్నారు, దుర్వినియోగం చేయబడ్డాయి, అధికారిక రికార్డుల నుంచి అదృష్టమయ్యాయి. ఏఎంయు, ఐఐటి కాన్పూర్ మరియు జమియా మిలాయా ఇస్లామియా వంటి అగ్ర సంస్థల మద్దతుతో దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించాలని మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణాలలో ఒకదాన్ని తెరపైకి తెచ్చింది. ఉత్తరప్రదేశ్లో వేల కోట్ల ఆర్థిక సంక్షోభం మొదలైంది.